ఫ్రెండ్స్ 12:30 అవుతుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్తున్నాం, కానీ వాన అయితే ఘోరంగా కొడుతుంది. ఒకసారి చూడుర్రి, చూసిరు కదా, వాన అయితే ఘోరంగా కొడుతుంది. నేను మా కొలీగ్ మా సీనియర్ కలిసి ఇక పోతున్నాం. మరి ఏమవుతుందో తెలియదు, చూద్దాం. మరి వానలో పోతున్నాం ఫ్రెండ్స్. మీకేం కనిపిస్తలేదు కదా, బస్సులో పోయినాక కనిపిస్తుంది. చూడుర్రి, ఇది చూడండి సార్ ఒకసారి. అప్పు వర్షం చూడదా ఇక ఇప్పటికి ఇక్కడికే మారిపోయింది, చూసిరా. ఆఫీస్కి ఇక్కడికే మారిపోయింది. మీ భారత యాత్రికుడు ఎట్లా ఉంది సార్? వచ్చినాం రోడ్డు మీద, వాన కొట్టింది ఫ్రెండ్స్. మొత్తం మీద బస్సు ఎక్కినాం. ఉంటే చాలు. కొద్దిగా పర్లేదు ఉంటే సార్, పర్లేదు, ఏం కాదు, కొంచెం కొద్దిగా చిల్లు తగ్గలేదు పడుతున్నాయి. నీకు పగలపూట అయితే ట్రాఫిక్ అది అంతా తీసుకోవచ్చు, బాగుంటుంది. వచ్చేటప్పుడు తీసినా కదా, తీసా బస్సులో బస్సులో తీసినా, బస్సులో కూర్చొని అక్కడ ఇక్కడ తీసినా. అదేలే. తడిసిరా మీరు? ఇప్పుడు మీరు తడిసిరా? ప్యాంట్ నేను తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా సార్. తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా సార్. నేను మధ్యాహ్నం ఎండ ఉన్నది కదా అని చెప్పి. ఎండు ఉంది, వచ్చేటప్పుడు ఘోరంగా ఎండు ఉండే కదా. ఎందుకైనా మంచిదిలే, మనకి ఇంతే మంచిదే కదా, మనం మోసుకెళ్ళాం ఎటు ఇదే కదా. బండి తెచ్చుకుంది కానీ బండి తేబుది అయితే లేదు. ఎందుకు వచ్చేటప్పుడే కదా బస్సు పడతాయి కాబట్టి వెళ్ళేటప్పుడు కొద్ది కష్టం అవుతుంది. అదే ఇప్పుడు మీకు సారికైనా కష్టమే బాబు. సార్, సారికైనా అదే కాకపోతే వానకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ చూడాలి మరి. సార్ ఇల్లు మారినా ఎన్టీఆర్ బొమ్మ తర్వాత వస్తారు. మారుతారా? మారాలి మరి, తప్పదు. మరి వాళ్ళ మిస్సెస్ స్కూలు దూరం, రేపు తెలుస్తుంది. రేపు వస్తాడు కదా సారు. మరి వాళ్ళ మిస్సెస్కి స్కూల్ దూరం. ఇప్పుడు ఉన్నదానికి వాటికి చాలా ఉంది దూరం కదా. రోజు సాధించాలంటే మరి 2-3 రోజులు అయితే ఇంటికి వెళ్తాడు సార్కి. పొద్దున వెళ్ళాలంటే కష్టం. ఆయన అదే ఆలోచిస్తుంది, మనకి ఇబ్బంది అక్కడ చూసుకోవాలంటాడే. కాకపోతే నా ఇది ఏంటంటే, సాక్షిలో చేసినప్పుడు పిఎఫ్ తీయలేదా? ఇట్లా వేయలేదు. మా అమ్మాయిల మ్యారేజ్కి అదే ఉపయోగపడదా? ఎంత వచ్చినాయి అప్పుడు? ఎంత వచ్చినాయి సార్? అది యాక్చువల్ తీయకుండా ఉంటే రిటైర్ అయినానికి ఒక 6-7 లక్షలు వస్తాయి వచ్చేటి. ఇది గ్రాడ్యుటీ కానీ తీయచ్చు కానీ. కానీ మనకి ఎవరు సాయం ఇదే సాక్షి ఆదుకుంటున్నాం. పిఎఫ్ఏ సాక్షి ఆదుకుంటాం. 2 సార్లు మా అమ్మాయిలు పెట్టారు, ఇద్దరు పెళ్ళికి. ఇద్దరు పెట్టారు. లక్ష 3 లక్షలు దాదాపు. గ్రేటే. ఫస్ట్ లక్ష తీసా, తర్వాత అప్పులు ఉంటాయి కదా. అవును. ఇప్పుడేమో ముద్రాకి తప్పదు, మరి కొంచెం తెచ్చాలి. గ్రేటే సార్. అంటే మనకు నిజంగా పిఎఫ్ చాలా ఉపయోగపడుతుంది. పిఎఫ్ అవసరానికి అనుకుంటాం కానీ మరి భవిష్యత్తులో దేనికైనా మనం పైసలు కట్ అవుతున్నాయి అనిపిస్తుంది కానీ ఇటువంటి నమ్మకమైన మేనేజ్మెంట్ దగ్గర కట్ అయినా మనకు బాధ చాలా. ఎందుకంటే వాళ్ళు ఏమంటే మేనేజ్మెంట్ పిఎఫ్ ఆఫీస్ కడతారు, స్టూడియో నెలలో మనకి బ్యాలెన్స్ వస్తుంది, మెసేజ్ వస్తూనే ఉంటుంది. అదే మెయిన్ మన నిజంగా సాక్షి పిఎఫ్ఏ ఆదుకుంది మిమ్మల్ని.
పిఎఫ్ ప్లస్ ప్రతి నెల పెన్షన్ కట్టి ఇప్పుడు మనం అప్లై చేసినాం కదా 45,000కి. ఎంత వచ్చినా తప్పదు. అది ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక ఎర్రర్ చూపెట్టింది సార్, ఆ, ఒక ఎర్రర్ చూపెట్టింది అకౌంట్లో. ఆ, అది ఏంటని చూస్తే ఎక్కువ రోజుల నుంచి కట్ కాకపోయినా ఆ. మధ్య గ్యాప్ వచ్చినా కూడా అట్లా వస్తుందట. మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు. అదే అట్లా చూపెట్టింది. మరి ఇప్పుడు ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టినాం కదా, ఆ 40,000 తీసి ఇది కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ పాత పైసలు ఇప్పుడు పెట్టినందుకు అవి మరి పడతాయా లేకపోతే ఆపేసారో తెలియదు. ఆపేది వాళ్ళు ఎప్పుడైనా తీసుకొచ్చి ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, చూద్దాం. ఆపేదంటే అది డౌట్ వస్తుంది నాకు. రిటైర్మెంట్ పెన్షన్కి ఆ అమౌంట్ ఉంచినా ఉంచవచ్చు. రిటైర్మెంట్ అయినప్పుడు పెన్షన్ వస్తుంది కదా మాకు, ఇంత 2,000 ఎంత వస్తుంది కదా, దాని డబ్బులు అవి మాకు అర్థం కాదు. కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇప్పుడు మా వాళ్ళు రాపోయినా పెన్షన్ అప్లై చేసుకోవచ్చా ఇక్కడి నుంచి? ఎవరు సార్? మా వాళ్ళు మా మిస్సెస్ మీ మిస్సెస్ 4 నెలలైంది పెన్షన్ కావాలి. 1000 రూపాయలు అంత వస్తాయి. అంటే మీకు సంబంధించా మీ వాళ్ళ పిఎఫ్ అకౌంట్ ఉంది, సపరేట్ డీటెయిల్స్ మేడంకి ఉందా? ఉన్నాయి. అంటే కట్ అయిందా మరి 10 సంవత్సరాలు కట్ అయిందా? పిఎఫ్ ఆఫీస్ అంటే పెన్షన్ తీసుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని తీసుకున్నాను. నేను వెళ్ళి అడిగొచ్చాను. మరి ఇప్పుడు పడతలేదా? అసలు అప్లై చేయాలి పెన్షన్కి. అట్లా అంటున్నారా? పెన్షన్కి అప్లై చేయలేదు అంటున్నాను. చేయొచ్చు. ఏమో కావాలో చూస్తే అది ఆన్లైన్ ఇప్పుడు మీకు పడుతుంది కదా. మీకు నాకు ఇది పడుతుంది. మా మిస్సెస్ అసలు అప్లై చేయాలి. కాదు సార్, ఇప్పుడు మీకు ఏజ్ 63? మీ ఏజ్ 60. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ పిఎఫ్ కట్ అవుతుంది కదా, మరి అట్లా అది ఎట్లా ఇది ఎట్లా? నేను అదే అడిగా. ఇక్కడ పిఆర్ఓ ఉన్నారు కదా హెచ్ఆర్గా, అదేం లేదు వాళ్ళు అడుగుతారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ 61 ఎంత వస్తుంది కదా, నీకు 61 చేస్తుంది కదా, దాని ప్రకారం కట్ చేస్తున్నారని డౌట్. ఇక్కడ లేదు సార్, చూద్దాం. ఇక్కడ ఉంది కదా మెట్రో పిల్లర్స్ ఉన్నాయి కదా, కనిపిస్తుంది. ఏమో మనకి అక్కడ నడిచేది ఉండాలి అంతేగా. వస్తుంది తిప్పుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులే నాకు ఇట్లా అయిపోయింది సార్. ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిక్ బస్ ఎక్కితేనే నాకు ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, ఇట్లా సరికి అదే. ఎక్కడ ప్రయాణం చేస్తుంది ఈ వర్షాకాలంలో ఈ ఫీల్డ్లో ఆవిడ మంచి వర్షం అయితే కనుక ఆర్టిస్టులను పడుతున్నాడు. 10 మంది ఉండేవాళ్ళు ఇక్కడ ఉండాలి ఏమంటాలి. ఇక అప్పుడు ఈ డ్రైనేజ్ కూడా ఉండేవి కదా, నీళ్ళు వస్తే ఎక్కడ పోతాయి తలది గడ్డ. ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడు మీ ఫీల్డ్కి వచ్చి? స్టార్టింగ్ 28? వార్తతో ట్రైనింగ్ అబ్బా సార్. వార్తతో స్టార్టింగ్. అదే వార్త స్టార్టింగ్. ఇప్పుడు మనం వార్త స్టార్టింగ్ ఇక అదే అది ఇప్పుడు ఏ సంవత్సరం? అదే 94, 95 అంత నాకు గుర్తులేదు కానీ వార్త స్టార్టింగ్. ఉత్తరాంధ్ర అంటే జిల్లా సార్? ఉత్తరాంధ్ర
తర్వాత మచిలీపట్నం కృష్ణా జిల్లా. అప్పటి నుంచి కట్టాను సాక్షిలో ఉన్నాయి సభలో కట్టాను కానీ ఎక్కువగా ఉంటుంది ఒక నీరు వెంబడి సాక్షి వచ్చింది. మీరు ఫస్ట్ వార్త ఎన్ని సంవత్సరాలు? ఏ వార్త తక్కువే సార్, వార్త తక్కువే. ఒక సంవత్సరానికి బయటకు వచ్చి వాడు జీతాలు ఇవ్వదు. వార్తలనా? తర్వాత ఏడిపించాడు వాడు. జీతాలు పెన్షన్లు 12 గంటలకు చేరా. ఇక అదే కొట్టుకోవడం. తర్వాత రాజకీయాలు ఎక్కువ. వార్తల తర్వాత తర్వాత ప్రభలు ఎక్కువ రోజులు ఉన్నారా? అల్ల మంచిగా జీతాలు అల్ల మంచిగా పైన బాగా ఎక్కించారు ఆయన చెప్పలేదు. ఇసుగుబుట్టి కొన్నాళ్ళు మానేసి కొన్నులు వెళ్ళిపోయారు. మా కొన్నులు సెంటర్ అక్కడికి వెళ్తామనంటే మా మిస్సెస్ నాకు ప్రైవేట్ స్కూల్లో చేర్పించి నేను ప్రభులో రిటర్న్ చేస్తున్నాను. జీతం రాపని అయ్యేది ఇసుగు పుట్టింది. ఇక హైదరాబాద్ వస్తానులే. హైదరాబాదు ఇప్పుడు మధ్యలో వార్తలో పెట్టాం. మరి హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ వార్త మళ్ళీ హైదరాబాద్ వచ్చే ముందు అంటే ప్రభుకి వచ్చే ముందు మళ్ళీ హైదరాబాద్ ప్రభుకి వచ్చే ముందు వార్తలు చేస్తున్నాడు. గుంటూరు మన కాళీగొన రమణం అంటే అందులో త్యాగరాజని ఖమ్మం అతను ఒక అతను ఉన్నాడు. మా కొలికి అంతకుముందు ప్రభులో చేసి డెస్క్లో అనుకోకుండా ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి, అర్జెంటుగా వచ్చి భాస్కర్ ఒక అతను ఉన్నాడు. ఉన్న పరంగా కారులో ప్రభకి వెళ్ళిపోదాం. అప్పుడు సతీష్ గొడవ ఉంది వాళ్ళు ప్రభావం అంత స్టాఫ్ అంతా వాళ్ళ మనుషులంతా బయటకు వచ్చేస్తారు. డెస్క్లో కావాలంటే ఇక అట్లా కట్టుబట్టలతో వెళ్ళండి. అంతేనా? వార్తా ఆఫీస్ నుంచే అక్కడ వార్తా ఆఫీస్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా. నేను అప్పుడు పన్నులు ఉండేవాడు. పైగా 10 రూపాయలు ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఏం ఆంధ్రప్రభు అకౌంటెంట్ అంటే అతని దగ్గర తీసుకుని ఇద్దరం కారులో అతను తీసుకెళ్ళాడు. ఆయన ఇన్ఛార్జ్ అక్కడే ప్రభులో డెస్క్ హైదరాబాద్. ఒకటే డ్రెస్ ముట్టి మీద డ్రెస్తోనే 3 రోజులు ఉన్నారు. అదే కాదు ఏం చేసినా అదే తీసుకుని మళ్ళీ ఏడొస్తున్నాయి బాబు ఒకసారి డ్రెస్ తీసుకుంటాను ప్రభులో చూసిరా అదే అంటున్నా. బాగుంది. అదే అంటున్నా అన్ని చోట్ల ఉంటావు. మనకు కూడా లేకపోతే నడుచుకుంటే మనం ఇప్పుడు అడగచ్చు ఏం కాదు. బయటపడు ఎవరిది? వాళ్ళది. వెనక మనకు ఉంటుంది ఇక్కడ. ఏం లేదు 12 గంటలు అయిపోయి సరే సార్ 12 గంటలు అయిపోగొడితే ముగ్గురు ఉంటే కనుక 30 రూపాయలు వాడు వస్తాడు. అప్పట్లో కూడా ఇంతనే అయ్యేది సార్ టైం. ఇప్పుడు మీరు ఫస్ట్ 94 అట్లా అంటారు కదా, అప్పుడు మీరు చేసేటప్పుడు టైం ఏ టైంకి అయిపోద్ది? నైట్ ఏదైనా అర్ధరాత్రి. ఇంక నయం ఇప్పుడు నయ్యం 2-3 ఏదో. గుంటూరు ప్రభుత్వం అయితే సంక్రాంతి పండుగ అనుకుంటా. మా పేజీలో అవ్వలేదు ప్రభుత్వం. ఈనాడు వరుసగా 4 గంటలు వాళ్ళ వెహికల్స్ వచ్చి అట్లా ఉండేది. మీరు చేరినప్పుడు కంప్యూటర్నా లేకపోతే ఇట్లా పేపర్ అక్షరం కంప్యూటర్? కంప్యూటర్ వార్తలో కంప్యూటర్లు మొత్తం ట్రైనింగ్ అర్ధరాత్రి ట్రైనింగ్. అంతేనా? నా బ్యాచ్ అర్ధరాత్రి 2 to 3. ఎట్లా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది? అట్లా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ ఎగ్జామ్ రాసిరా? ఎగ్జామ్ రాసాను, క్వాలిఫై అయ్యాను. ఎక్కడ? హైదరాబాద్ సంగి. హైదరాబాద్కి వచ్చి ఎగ్జామ్ రాసిరా? అక్కడ పెట్టలే సెంటర్లో? హైదరాబాద్ మన పక్కన గుజరాత్ వాళ్ళ స్కూల్ ఒకటి ఉంది. గుజరాత్ వాళ్ళది స్కూల్ ఒకటి ఉంది. ఏడాదిలోనే అక్కడ కోటిలో. కాదు, ఇప్పుడు గుంటూరులో పెట్టలేదా? గుంటూరు అంతా హైదరాబాద్ మొత్తం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం హైదరాబాద్ అందరూ వచ్చి పెద్ద స్కూల్ దాంట్లో పెట్టారు. కాదు అనేది ఇంకా వేరే సెంటర్లు ఎక్కడ పెట్టలేదు. అప్పుడు ఓన్లీ హైదరాబాద్ సెంటర్.
హైదరాబాద్ ఇప్పుడు శ్రీకాకుళం నుంచి రావాలంటే ఎట్లా అందరూ వస్తారు? వచ్చారు. శ్రీకాకుళం నుంచి కూడా దా. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. ఎగ్జామ్ రాసిన తర్వాత శ్రీకాకుళం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఇప్పటికీ. ఇప్పటికి ఆ. మీ బ్యాచ్ వల్ల మా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళు ఈయనే మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. విజయ్ కుమార్ రెడ్డి ఎవరు? ఎక్కడ? హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాక్షిలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. మా బ్యాచ్ అతను మీ బ్యాచేనా? మీకు పరిచయం ఉన్నది మాట్లాడతారా? ఫోన్ కుమార్ రెడ్డి. ఫోన్ చేసుకుంటారు అప్పుడప్పుడు? ఫోన్ చేస్తారు ఫోన్ ఫోన్లు చేయం మామూలుగా ఎదురు పడితే అలా అంటారు. అంతేనా? నీ ఎవరికి ఫోన్లు చేయను ఎక్కువ. పరిచయాలు పెంచుకున్నా కాదు బ్యాడ్ లక్ అయిపోయింది ఈ ఫీల్డ్. నిజంగా ఉండాలి కదా సార్. పరిచయాలు ఇప్పుడు వాట్సాప్ ఎడ్డింగ్ వచ్చి పెట్టి ప్రింట్ అవుతుంది కదా, అవును. మసలు రిపోర్ట్ చేసి ఇదిగో ఈ వార్త నేను చేశాను సబెట్ అట్లనే పరిచయాలు పెట్టి అదే అదే అవును. మనకు అసలు వెంబడే వదిలేస్తాం. బ్యాడ్ లక్ ఈ ఫీల్డ్ లో పరిచయాలు ఎక్కువ ఉంటే బాగుపడతాడు, లేకపోతే లేదు. కాకపోతే వెళ్ళినప్పుడు అలా ఎవరైనా కప్పలకు ఇస్తారు, అది వెళ్తే మాత్రం అంతేనా? మంచిగా అంతవరకు అంతేగానే పూసుకుని రాసుకుని జంగేశారు ఏ సంగేంటి? ఏ జంగే? సంగారెడ్డి చేస్తారు. తర్వాత పరిచయం కదా మీకు? పరిచయాలు చూస్తున్నా అసలు పరిచయాలు అంతవరకే. ఎదురుకున్నప్పుడు అలవాటు అలవాటు. మీరు మాట్లాడదు కదా సార్ ఎక్కువ, మరి మీరు ఎక్కువ అదే మాట్లాడదు. అంటున్నా, అదే బ్యాడ్ లెక్క అయిపోయింది అంటున్నా. ఎప్పుడు మీ 10th బ్యాచ్ ఎప్పుడు సార్? మీ 10th బ్యాచ్ ఎప్పుడు? ఏది ముందుకు వచ్చినాం, దగ్గరికి వచ్చినాం. మేడం వెళ్ళలేదు, ఇక్కడేం లేదు మనకి. ఇది సికింద్రాబాద్ వచ్చేసినాం అప్పుడే. ఏదో మొత్తానికే లేదు ఇంకా వాన. చూడు ఇక బాగా ఉంది. వాన. ఎందుకలా బాబు మమ్మల్ని రేటు తీసుకెళ్ళి బాబు మళ్ళీ మర్చిపోయి దిగుదామా? అయ్యా, అవసరం లేదు సార్. నాకు నడుస్తుంటే మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకెక్కడ సార్ దిగుతున్నాడు, దిగండి. అమ్మా నాకేమో మొత్తం తిప్పుతా ఉంది. ఎవరు కట్టు కొండ కూర సార్ ఆడుతున్నప్పుడే నాన్న ఇక్కడ వర్షం లేస్తున్నా ఫ్రెండ్స్, దిగుతాయి. అక్కడ వర్షం, ఇక్కడ వర్షమే లేదు. స్టార్ట్. వచ్చింది 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 వస్తుందా? వచ్చింది వచ్చింది వచ్చింది. విచిత్రమైన వాతావరణం. మొత్తం అయితే సికింద్రాబాద్ కాడ దిగినాం. సికింద్రాబాద్ కాడ దిగినాం అంటున్నా. ఇక్కడ నుంచి పాత చారు, ఇక్కడ నుంచి పాత చారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి ఇక. ఇంత మంది ఉండరు సార్ ఇక్కడ కదా. ఇగో ఇక్కడ కూర్చున్నారు చూడు. ఏ ఆటోలు కూడా మస్తు ఉంటాయి కదా. బస్సు దొరుకుతా ఇప్పుడు మనకి ఇంకోటి మరి? బస్సు దొరకదు, బస్సు దొరకదు. బస్సు దొరకదా? బస్సులే ఉంటే ఏమంటాయి? ఉన్నాయా సార్? కాదు బస్సులు ఉన్నాయా ఇప్పుడు? ఉండు బస్సులు ఉండు. ఆటోలే ముందు. మీ 10th క్లాస్ ఎప్పుడు సార్? మీ 10th బ్యాచ్ ఎప్పుడు? మీ 10th బ్యాచ్ ఎప్పుడు? 10th క్లాస్ 79 కాక 10th క్లాసు ఏ సంవత్సరంలో అయిపోయింది అంటే? 79 80 79 18 80 గుర్తులేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఎంతమంది సార్ మీ బ్యాచ్? ఎంతమంది ఉంటుండే? బ్యాచ్ 30-40 మంది ఉంటారు. 50 మంది ఉంటారు మొత్తం, అబ్బాయిలు అమ్మాయిలు కలిపా అంతమంది? ఉన్నారా సార్ ఇప్పుడు టచ్లో ఉంటారు అంతమంది? ఉందా మీకు వాట్సాప్ గ్రూప్ ఉందా? 30 మంది ఉంటారు వాట్సాప్. 30 మంది వాట్సాప్ గ్రూప్ ఉంది ఇప్పటికి నడుస్తుంది. అమ్మాయిలు ఉన్నారు అలా? అమ్మాయిలు అంటే మీ వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అంతేనా? వాళ్ళు ఎవరు రాదు. మీరు గెట్ టుగెదర్ అయ్యారా ఎప్పుడైనా?
పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుర్రా? అయింది 30 years అయిన తర్వాత అప్పుడు వెళ్ళాం. సాక్షిలో ఉన్నారు. ఎవరైనా గవర్నమెంట్ జాబ్లు ఉన్నారా సార్ మీ వాళ్ళు? డిఈఓలో ఉన్నారు. డిఓ ప్రకాశం జిల్లా డిఈఓ కిరణ్ కుమార్ అని. రిటైర్ అయిందా? ఎక్కువ మాస్టర్స్, గవర్నమెంట్ అడ్వకేట్లు, గవర్నమెంట్ ఇచ్చారా సార్? అడ్వకేట్లు, రాజకీయ నాయకులు. మరి మీరు వాళ్ళతో కలవడం చేయడం ఏం లేదా? అంతేనా? మన పని మనకి ఇక్కడ సరిపోతుంది. ఇంటికి 3 అవుతుంది. ఇప్పుడు స్కూల్ కాలేజీలు ఉన్నప్పుడు స్కూల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లా మరి ఇట్లేనా మీ ఫ్రెండ్స్? ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేకుండానా? క్లోజ్ ఫ్రెండ్స్ లేకుండానా మీకు? ఉంటారు కానీ ఇంకా ఫోన్లు చేసుకోవడం కానీ ఎక్కువ సెలవులు. అప్పుడు ఫోన్లు ఉంటేనేమో ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువ ఉంటుండే కదా సార్. ఫోన్లు లేక ఇదంతా కదా. చూడు ఇక ఎట్లా కనిపిస్తుంది తీసుకురా. ఫ్రెండ్స్ రెతిపాల్ బస్ స్టాప్కి వచ్చేసినాం. ట్రైన్ వచ్చింది సార్. ఏమైంది సార్? ట్రైన్ స్పీడ్కి వెళ్తున్నాను తీసి ట్రైన్ పోతుందిగా పెట్టినా. బస్ వస్తుంది ఒకటి. ఏది 279 అనుకున్నా. 279 ఇబ్రహీంపట్నం బస్ ఏమో అనుకున్నారా? ఇట్లా దిగచ్చు. ఇట్లా పోదామా? కింద నుంచి పోదామా? సూడురి రైల్వే పైన రైల్వే, ఇదేమో మెట్రో, ఇదేమో రైలు. మన పాటలు అట్లా ఉంటాయి. రైల్వే ట్రాక్. జర్నలిస్టులు పాటలు అట్లా ఉంటాయని చెప్పు సార్. జర్నలిస్టులు పాటలు అట్లా ఉంటాయి. జర్నలిస్టుల బాధ ఇట్లుంటాయి. నైట్ పూట అయిన తర్వాత ఇంటికి రావడానికి ఇట్లా తిప్పలు. ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి జర ఏం మాట్లాడుకుంటూ పోతారు. కానీ ఒక్కొక్కరు ఉన్నప్పుడు అయితే కొంచెం ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే సైలెంట్ గా పోవాలి కదా సార్. ఒక్కరు ఉన్నప్పుడు సప్పుడేకి వెళ్ళిపోవాలి. ఎవ్వరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఏముండరు. ఇప్పుడేమో కొంచెం టైం పాస్ అన్న అవుతుంది. ఆ టైం తెలియదు మనం పోయే టైం. అట్లుంటది దోస్తులు, అట్లుంటది అన్నట్టు. ఇక చిలకలు కూడా చౌరస్తాకి అయితే వచ్చినాం. ఈడ ఆటో ఒకటి ఎక్కి పోవాలి. ఇక ఇక్కడ అది పోతుందిగా మనకు వస్తుంది. జేబీఎస్ కాదు సార్, మొన్న కూడా ఇట్లనే వచ్చాగా ఒకటి. రండి సార్. రాదు ఆ బస్ రాదు ఇటు చూద్దాం. ఇప్పుడు మనం మొన్న కూడా సేమ్ ఇట్లనే అనుకున్నాం. మన రిటర్న్ రాలే ఆ బస్సు. మనకి ఇట్లా మనం ఇట్లా అనుకుంటే ఆ బస్సు రిటర్న్ రాలేదా? అది 16. అది మనకి 16 ఇది 7. ఈ బస్సులు మనకు మసాలా కలిసినాయి కానీ మన ఉప్పల్ బస్సే కలగాలి. అది తిరిగి వస్తే చాలు. వస్తుంది. అది వస్తుంది సార్ పక్క. బస్సు పక్క వస్తుంది. ఇంతకుముందు ఒకసారి పోతే రాలేదా? ఎక్కడ కొంచెం ముందు పోయినాక వచ్చింది. గుర్తుందా మీకు? గుర్తుందా? అవును, అది అప్పుడు మనం ఎక్కలేదుగా. అప్పుడు అంటే ఆటో ఎక్కిపోయినాం కదా. ఆటో ఎక్కిపోయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆగుదాం, జస్ట్ ఆగుదాం. ఇంకా టైం వస్తుంది కదా, చూద్దాం. తిరిగి ఇక్కడే కాదు సార్, తిరిగి ఇక్కడ అప్పుడు కూడా ఈయన తిరిగి వచ్చి వచ్చింది. అది అప్పుడు కూడా అది ఈయన తిరిగి వచ్చింది.
ఇగో ఇక్కడ TG20 లోగో పెట్టారు. TG20 ఖమ్మం అంతా ఖమ్మం వాళ్ళది అయితే మన ఖమ్మం మన ఆట. ఖమ్మం జట్టు అండి. ఖమ్మం జట్టు ఇది. T20 ఖమ్మం లీగ్ జట్టు. ఇప్పుడు అవుతుంది కదా సార్. ఏమైంది వాడ మీరు ఆడిరా సార్ క్రికెట్ ఆడిరా అప్పట్లో? ఎందుకు ఏ సార్ ఆడలేదా? మనకి ఆటలు ఎన్ని రకాల ఆటలేదు. ఏ ఆటలేదు కబడ్డీ స్కూల్ ఉన్నప్పుడు కూడా? స్కూల్లోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్కూల్లో ఏమో ఆడారు? యువతనే అది ప్రోత్సాహం ఉండాలి తల్లిదండ్రులు. అదే లేకపోయినా పీటీ సార్ లేకపోయినా మీకు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు మంచిగా ఉండే. మరి మీరు ఆడలేదు అప్పుడు? ఏం ప్రైజ్లు వచ్చినాయి? ఎలా ప్రైజ్లు రాలే? ఏ ఆట ఆడేది మీరు? పోటీలు అసలు అంత దూరం ఉండేవాళ్ళు సార్. పోటీలకి అంత దూరం ఉండేవాళ్ళు. అంతేనా? అంటే మామూలుగానే ఆడలేదు మీరు? ఏం ఆటలు ఇంట్రెస్ట్ లేదు. అంతేనా? మరి కనీసం చూసేదా ఆటలు ఆడుతుంటే? ఆటలు తక్కువ చూడటం. అయ్యో వస్తుంది అనుకుంటా, సౌండ్ వస్తుంది కదా సార్ బస్సు? బస్సుదా బడి రావాలి. వస్తుంది ఆగరాదు. అదే అన్న 40 తీసుకోండి. రోజు పోతూనే ఉన్నాం మేము. రోజు 40 తీసుకోండి. ఇద్దరం నేను అనేది అట్లా కాదు.